హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీ రాగరమ్య కల్చరల్ అసోసియేషన్ వారి సంప్రదాయ నృత్యాలు. హైదరాబాద్ జంట నగరాలు బొల్లారం, రాష్ట్రపతి నిలయంలో ఆదివారం రాగరమ్య కల్చరల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. రాష్ట్రపతి నిలయంలో ఉద్యానవనం, ప్రకృతి సోయగాలు నగరవాసులకు కూడా ఆహ్లాదాన్ని కలిగించాలని రాష్ట్రపతి గౌరవ ద్రౌపది ముర్ము ఆదేశాల మేరకు సాయంకాలం సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక సభ కార్యక్రమంలో రాష్ట్రపతి నిలయం మేనేజర్ శ్రీమతి డాక్టర్ కె రజనీప్రియ ఆహ్వానితులనుద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో సంబంధిత నిర్వాహక అధికారులు, దినకర్ అధ్యక్షులు ఏ రవీందర్ సింగ్, శ్యామ్లాల్ బైవా తదితరులు పాల్గొన్నారు. ఇలా ఉండగా రాగరమ్య కల్చరల్ అసోసియేషన్ కళాకారులు ప్రదర్శించిన సాంప్రదాయ కూచిపూడి, భరతనాట్యం నృత్యాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒకటి హెర్బల్ ఆయుర్వేదిక్ సంబంధించి మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. ఇంకోటి వచ్చేసి రాక్ గార్డెన్ అబౌట్ క్యాక్టస్ స్పీషియస్, మొత్తం క్యాక్టస్ సంబంధించిన ఫ్యామిలీ మొత్తం ఆ స్పీషియస్ ఉంటాయి. మనకి బ్యూటిఫుల్ దక్షిణామూర్తి స్టాచ్యూ రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారు మ్యామ్. ఇంకోటి వచ్చేసి నక్షత్ర గార్డెన్ అబౌట్ అస్ట్రాలజీకి సంబంధించి ఉంటుంది. మనకి రాష్ట్రాలకు సంబంధించిన చెట్లు ఉంటాయి. మనకి రీసెంట్గా ఇనాగ్రేషన్ చేసింది ఏంటి అంటే ఫ్లోరో క్లాక్ అని చెప్పేసి మనకి రీసెంట్గా మొన్న డిసెంబర్లో ప్రెసిడెంట్ మ్యామ్ ఇనాగ్రేట్ చేశారు. ప్లస్ ఇది మన మెయిన్ అట్రాక్టివ్ పాయింట్స్. మేడం, రాష్ట్రపతి నిలయంలో ఇవాళ కూచిపూడి డ్యాన్స్ నిర్వహించడం జరిగింది. వీక్లీ జరిగిస్తారా? ఎస్ అండి. రాష్ట్రపతి నిలయంలో ప్రతి వారాంతంలో అంటే శని ఆదివారాల్లో టూరిస్ట్ కోసము ఈవినింగ్ 7 o'clock వరకు ఓపెన్ ఉంచడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వీకెండ్లో 7 o'clock వరకు జరిగే కార్యక్రమాలలో ఈ కల్చరల్ పర్ఫార్మెన్సెస్ కూడా ఒకటి. ఇది గత 5 వారాలుగా ఈ సంవత్సరం ఉగాది నుంచి మొదలు పెట్టడం జరిగింది. అలాగే ఈ ఆదివారం జరుగుతున్న కల్చరల్ ప్రోగ్రామ్స్లో సుమారు 25 నుంచి 30 పర్ఫార్మర్స్ ఆర్టిస్ట్ పార్టిసిపేట్ చేశారు. ఇదే విధంగా ప్రతి ఆదివారం కూడా జరుగుతున్న కల్చరల్ పర్ఫార్మెన్సెస్లో వేరియస్ డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, కల్చరల్ అసోసియేషన్స్ నుంచి, స్కూల్స్ నుంచి కూడా చిన్నారులు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది దేనికి నిర్వహిస్తున్నారు? ఇది ఎందుకు నిర్వహిస్తున్నాము అంటే రాష్ట్రపతి నిలయం అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ రెసిడెన్స్ అండి. ఇది గత 1 yearగా పబ్లిక్ కోసము పూర్తిగా ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఇదివరకు రిస్ట్రిక్టెడ్ ప్లేస్ నుంచి ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్గా దీన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. అయితే ఓన్లీ టూరిస్ట్ విజిటర్స్ వచ్చి చూడడం మాత్రమే కాకుండా లాట్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ కూడా మేము ఇక్కడ రాష్ట్రపతి నిలయంలో ఒక కల్చరల్ సెంటర్గా రాష్ట్రపతి నిలయం మారే విధంగా అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాము. రాష్ట్రపతి గారు మొన్న మార్చి 6వ తేదీన అనౌన్స్ చేసిన విధంగా కల్చరల్ సెంటర్గా పరివర్తన చెందడానికి మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ మేడం. చాలా ప్లేసెస్ నుంచి వచ్చేసి ఇక్కడికి ఇంత చక్కటి పర్ఫార్మెన్సెస్ అందజేసిన ముందుగా రాగరమ్య కల్చరల్ డ్యాన్స్ అసోసియేషన్ తరఫున రమ్య గారికి, అలాగే ఇంతమంది చిన్నారులను తీసుకొని వచ్చి ఇంత ఓపికగా వర్షం పడుతున్నా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇన్ని వెన్యూస్ మార్చినా కూడా ఓపికగా ఉన్న చిన్నారులందరికీ, అలాగే వాళ్ళని ప్రోత్సహిస్తున్న పేరెంట్స్ ముఖ్యంగా తల్లిదండ్రులు అందరికీ కూడా రాష్ట్రపతి నిలయం తరఫున మా సిబ్బంది తరఫున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. It's such an honor for both of us. It's a
కైండ్ ఆఫ్ ఏ విన్-విన్ సిచ్యుయేషన్. మేము ప్రతి వారం కూడా వీకెండ్లో రాష్ట్రపతి నిలయంలో మా దగ్గర ఉన్న యాంఫీ థియేటర్లో కల్చరల్ పర్ఫార్మెన్సెస్ చేస్తూ పిల్లలందరినీ ఎంకరేజ్ చేయాలి, ఒక ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ చేయాలి అని చెప్పి ఒక ఆశయంతో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇది 5వ వారం అనుకుంటా మేము ఈ కార్యక్రమం చేయడం. అనివార్య కారణాల వల్ల స్టెప్వెల్ దగ్గర చేయలేకపోయాను. బట్ దట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ వెన్యూ. అక్కడ చేస్తుంటే మేము ఇంకా చాలా సంతోషించే వాళ్ళము. బట్ స్టిల్ పిల్లలందరినీ డిస్కరేజ్ చేయడం ఇష్టం లేక క్యాన్సిల్ చేయకుండా ఇక్కడ ఇమీడియట్లీ అరేంజ్ చేసాము. నిజంగానే అసౌకర్యంగా ఉంది, ఇక్కడ ప్రాపర్ అరేంజ్మెంట్ చేయలేకపోవడం వల్ల పర్ఫార్మర్స్ ఆర్టిస్ట్ కొంచెం ఇబ్బంది పడ్డారు, పిల్లలు స్కిట్ కూడా కాబోయారు. సో ఆ టెన్షన్తో నేను పర్ఫార్మెన్స్ అంతా చూశాను. బట్ చాలా బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా పిల్లలకి ఒక లెసన్స్. సిచ్యుయేషన్ క్రైసిస్ వచ్చినప్పుడు ఏ విధంగా మీరు మౌల్డ్ అవుతారు, ఏ విధంగా సిచ్యువేషన్కి తగ్గట్టుగా చేంజ్ అవుతారు అనే విధంగా మీరందరూ కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగా నడుచుకున్నారు. అండ్ మా స్టాఫ్ కూడా చెప్తున్నారు మీ పర్ఫార్మెన్సెస్ అన్నీ చూసి, ఇంత కష్టం ఇంత శ్రమ ఇందులో ఉన్నప్పుడు ఇలాంటి పిల్లలు ఖచ్చితంగా కెరియర్లో మీ అకాడమిక్స్లో కూడా రాణిస్తారు, వీళ్ళందరూ యూపీఎస్సీలో ఐఏఎస్లో ఖచ్చితంగా కొట్టేస్తారు మేడం అని చెప్తా ఉన్నారు. సో వీ హ్యావ్ సీన్ దట్ మచ్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ యూ. నక్షత్ర అమ్మాయి 200 కిలోమీటర్స్ మోర్ దాన్ డిస్టెన్స్ నల్గొండ నుంచి వచ్చి పర్ఫామ్ చేశారు. చిన్న చిన్న పిల్లలు, నాట్ ఈవెన్ 5-6 ఇయర్ ఓల్డ్, పెద్ద పిల్లలు అందరూ కూడా చాలా ఓపికగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ అందరికీ మరొకసారి అభినందనలు. ఈ విధంగా క్రియేటివ్ ఆర్ట్స్ మన భారతీయ సంస్కృతికి సంబంధించిన నృత్యాలు మీరందరూ నేర్చుకుంటున్నారు. ఇది చాలా అభినందనీయం. పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఒకటైతే చెప్తాను, ఆల్ గర్ల్స్ మీరు ఇలానే పర్ఫార్మెన్సెస్ కంటిన్యూ చేయాలి, ఒక మంచి ప్యాషన్తో ఉండాలి అంటే యూ షుడ్ ఈట్ మోర్. ఫిజిక్ ఇంపార్టెంట్ కదా, చాలా ఇంపార్టెంట్ డాన్సర్స్కి. సో ఇంత స్ట్రెయిన్ ఉన్నప్పుడు మీరు ప్రాపర్ డైట్ తీసుకోవాలి, అలాగే స్ట్రెయిన్ అవ్వకుండా మీ అకాడమిక్స్ మీద కూడా దృష్టి పెట్టాలి. కాబట్టి యూ షుడ్ ఈట్ రైట్ ఫుడ్ అండ్ గుడ్ ఫుడ్. ఓకే. అండ్ పేరెంట్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఇలానే మీ ఫ్రెండ్స్, అదర్ నైబర్స్ అందరూ కూడా రాష్ట్రపతి నిలయం వచ్చి చూడాలి అని కోరుకుంటున్నాము. మీ అందరికీ కనుక ఈరోజు నిలయం చూసే ఆపర్చునిటీ దొరకనట్లయితే మీరు ఎవరైతే మా స్టాఫ్ కోఆర్డినేట్ చేశారో మా స్కాలర్ గైడ్స్ మీకు మరొకసారి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు. ఖచ్చితంగా ఫర్దర్గా ఎవ్రీ మంత్ మేము చేస్తున్న ఈవెంట్స్లో పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు. అంటే నాట్ ఓన్లీ డాన్సెస్, we do lots of other engagement programs like painting competitions, essay writing. As per the occasion, we do lots of programs. వాటిల్లో పార్టిసిపేట్ చేస్తారు, సర్టిఫికెట్స్ తీసుకెళ్తారు, మీ స్కూల్స్ అండ్ కాలేజెస్ని కూడా ప్రౌడ్ చేస్తారు, అలాగే మీ పేరెంట్స్ని కూడా ప్రౌడ్ ఫీల్ చేస్తారని విష్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఐ రిక్వెస్ట్ Shanti can also to speak a few words. I think this is your first program which you had witnessed here.